ఒక స్టేట్‌లో ఒక ఫేమస్ బిజినెస్ మ్యాన్ కొడుకు పెళ్లి జరగబోతుంది. దానికోసం వరల్డ్ వైడ్‌గా చాలామంది గెస్ట్‌లను ఆయన ఇన్వైట్ చేసిండు. వాళ్ళంతా మామూలు వాళ్ళు కాదు అని చెప్పేసి గవర్నమెంట్ ఈ బిజినెస్ మ్యాన్ కోసం జెడ్+ సెక్యూరిటీని అరేంజ్ చేసింది. అయినప్పటికీ అంతమంది సెలబ్రిటీస్‌ని కవర్ చేయాలి కాబట్టి ప్రైవేట్‌గా ఈయన కొంతమంది సెక్యూరిటీ గార్డ్స్‌ని పిలిపించిండు. దాంట్లో 50 ఏళ్ళు పైబడ్డ రఘు అనే వ్యక్తి కూడా ఉన్నాడు. ఈయనకి చిన్నప్పటి నుంచి ఒక హ్యాబిట్ ఉంది. ఎప్పుడు ఏ న్యూస్ పేపర్ కనిపించినా, ఏ టీవీ ఛానల్ ఓపెన్ చేసినా గానీ బిజినెస్, యాక్టర్‌కి సంబంధించింది అండ్ పొలిటీషియన్‌కి సంబంధించిన న్యూసెస్ ఎక్కువగా వింటూ ఉంటాడు. అలా ఇన్ని రోజులు ఆయన వింటున్న వ్యక్తుల్ని ఆ రోజు ఆ పెళ్ళిలో డైరెక్ట్‌గా చూసిండు. వాళ్ళంతా పెద్ద పెద్ద కార్‌లో నుంచి దిగడం, ముందుకు రాగానే పాపారాజీస్ అండ్ ఫోటోగ్రాఫర్స్ అందరూ వాళ్ళని ఫోటో తీసుకొని లోపలికి పంపియడం. అండ్ కొంతమంది ఫేమస్ బిజినెస్ మెన్స్ వేల కోట్ల డీలింగ్ చేసే వాళ్ళంతా నార్మల్ పీపుల్‌ని కలవకుండా సీదా మండపంలోకెళ్ళే విధంగా అరేంజ్‌మెంట్స్ చేసిర్రు. అలా పెళ్లి బ్రహ్మాండంగా జరిగింది. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేసిర్రు. పెళ్ళంతా అయిపోయింది. అంతా అయిపోయిన 4 నెలల తర్వాత షాకింగ్‌గా ఒకరోజు న్యూస్ పేపర్‌లో ఒక యాడ్ కనిపించింది. ఆ యాడ్‌లో రఘుకి మెయిన్‌గా హిట్ అయిన పాయింట్ ఏంటిదంటే, ఒక ఫేమస్ బిజినెస్ మ్యాన్ ఇండియన్ ఓటీటీని ఇప్పటివరకు రూల్ చేస్తున్న ఒక కంపెనీని ఆయన కంపెనీలో కలిపేసుకున్నాడు అనే న్యూస్ బయటకొచ్చింది. అసలు ఏంది ఈ న్యూస్ అని చెప్పేసి టీవీ ఆన్ చేసి ఆయన ఛానల్స్ చేంజ్ చేస్తుండగా ఇంకొక షాకింగ్ వీడియో బయటకొచ్చింది. అయితే అదే పెళ్ళికొచ్చిన ఒక సౌత్ ఇండియన్ యాక్టర్ ఈ బిజినెస్ మ్యాన్‌కి సంబంధించిన ఒక కంపెనీ యాడ్ చేయడం ఈ రఘు అనే వ్యక్తిని షాక్ చేసి పడేసింది. అసలు ఏంది, నేను కళ్ళారా చూసిన ఈ పెళ్లిలో ఇంకేదో జరిగింది అని చెప్పేసి ఈయన అప్పటి నుంచి రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేసిండు. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? ప్రతిరోజు ఈ బిజినెస్ మ్యాన్‌కి సంబంధించిన ఏ న్యూస్ వచ్చినా గానీ, ఏ ఆర్టికల్ వచ్చినా గానీ చదవడం, దాని గురించి అర్థం చేసుకోవడం మొదలుపెట్టిండు. అలా కొద్ది రోజుల్లో రఘుకి 3 లింక్స్ అనేవి ఈ పెళ్లిలో కనపడ్డాయి. ఒక ఫేమస్ సెలబ్రిటీని స్టేజ్ పెర్ఫార్మన్స్ చేపియడం కోసం 74 కోట్లు ఖర్చు పెట్టి తీసుకొచ్చిర్రు. ఇది హిస్టరీలోనే వన్ ఆఫ్ ది హైయెస్ట్ పెయిడ్ పెర్ఫార్మన్స్. అయితే ఇలా వచ్చిన తర్వాత ఒక 4 నెలల్లోనే ఈమెకు సంబంధించిన ఒక కంపెనీ ఇదే బిజినెస్ మ్యాన్ కంపెనీస్ అండర్‌లో ఇండియాలోకి రాబోతుంది అనే న్యూస్ వచ్చింది. ఇది రఘుకు దొరికిన ఫస్ట్ లింక్. సెకండ్ లింక్, ఈ పెళ్లిలో చాలామంది బాలీవుడ్ యాక్టర్స్, బాలీవుడ్ సెలబ్రిటీస్ అందరూ వచ్చిర్రు. దాంట్లో ఒక సెలబ్రిటీని తీసుకొని ఆయన కోసమే 350 కోట్లు ఖర్చు పెట్టి ఒక మూవీ నిర్వహించి ఆ మూవీతో 1100 కోట్ల వరకు సంపాదించిండు. అయితే రఘుకి మూడో లింక్ దొరికింది. ఈ పెళ్లిలో ప్రపంచ ధనవంతుల్లో ఒక వ్యక్తి కూడా అటెండ్ అయ్యాడు. అటెండ్ అవ్వడం పెద్ద విషయం కాదు. అటెండ్ అయిన కొన్ని రోజుల తర్వాత ఆయనకున్న ఒక పెద్ద కంపెనీ క్రాష్ అవ్వడం వల్ల ఒకే ఒక రోజులో కొన్ని వందల కోట్లు నష్టపోయిండు. అయినప్పటికీ ఆయన ఆ ప్లేస్ నుంచి వెళ్ళకుండా ఆ పెళ్లి మొత్తం అటెండ్ అయిపోయి ఒక పెద్ద బిజినెస్ డీల్‌ని క్లోజ్ చేసుకొనే ఎళ్ళిండు. అప్పటి నుంచి రఘుకి డౌట్ మొదలైంది. ఈ పెళ్లి 7,000 కోట్లతో చేసిన ఒక చిన్న ఫ్యామిలీ ఫంక్షన్ కాదు. కొన్ని వేల కోట్ల సామ్రాజ్యాన్ని నడిపిస్తున్న పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్‌తో జరిపిన బిగ్గెస్ట్ బిజినెస్ మీటింగ్ అని చెప్పేసి చెప్పిండు. ఆ పెళ్లి ఎవరిదో మీ అందరికీ అర్థమై ఉంటది. ఇండియాలోనే వన్ ఆఫ్ ది రిచెస్ట్ పర్సన్ అయిన ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీది. కానీ ఈ పెళ్లి తర్వాత చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ఈ పెళ్లిలోకి వచ్చిన ప్రతి సెలబ్రిటీకి ముఖేష్ అంబానీ డబ్బులు ఇచ్చి తీసుకొచ్చిండు అని చెప్పేసి ఒక పెద్ద రూమర్ నడుస్తుంది. రెండోది, ఒకే స్టేడియంలో ఆడే ఇద్దరు ఫేమస్ క్రికెటర్స్‌లో ఎంఎస్ ధోని ఈ పెళ్లికి వచ్చాను కానీ విరాట్ కోహ్లీ మాత్రం పెళ్లికి అటెండ్ కాలేదు. అండ్ ఒకే సినిమాలో యాక్ట్ చేసిన ఇద్దరు ఫేమస్ యాక్టర్స్‌లో రామ్ చరణ్ గారి పెళ్లికి వచ్చారు కానీ ఎన్టీఆర్ అన్న మాత్రం పెళ్లికి రాలేదు. ఇంకొక మేజర్ క్వశ్చన్ ఏంటంటే, ఈ పెళ్లికి వచ్చిన పొలిటీషియన్స్, బిజినెస్ మెన్స్ అండ్ సెలబ్రిటీస్ వీళ్ళందరినీ ముఖేష్ అంబానీ ఆయన బిజినెస్ కోసం ఎలా యూజ్ చేసుకున్నాడో ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తాం. వీడియో ఎండ్ వరకు చూస్తే అసలు ఇది మామూలు పెళ్ళే కాదు అని చెప్పేసి మీ అందరికీ అర్థమవుతుంది. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. The son of India's richest man is underway in Mumbai. అనే పెళ్ళిలో చాలా ఎక్కువగా వినపడ్డ ఒకే ఒక క్వశ్చన్, ఈ పెళ్ళికి వచ్చిన ప్రతి సెలబ్రిటీకి ముఖేష్ అంబానీ డబ్బులు ఇచ్చి ఇన్వైట్ చేయించుకున్నా అని చెప్పేసి. యాక్చువల్లీ ఈ క్వశ్చన్ చాలా మందికి వచ్చింది అండ్ చాలామంది కొంతమంది సెలబ్రిటీస్ని అడిగిరు కూడా. ఆ టైంలో అనన్య పాండే దీనికి రెస్పాండ్ అయింది. ఒకసారి ఒక చిన్న పాడ్కాస్ట్లో అనన్య పాండేని ఇదే క్వశ్చన్ అడిగినప్పుడు, ముఖేష్ అంబానీ వాళ్ళ ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి మంచి రిలేషన్షిప్స్ ఉన్నాయి. ఆయన పిల్లలు అండ్ మేము ఎప్పుడు ఫ్రెండ్స్లా ఉండేవాళ్ళం. సో మాకు పెళ్ళికి రావడానికి ఏం డబ్బులు ఇవ్వలేదు. అసలు జనాలు ఎందుకు ఇలా ఆలోచిస్తారని చెప్పేసి అనన్య పాండే ఒక క్వశ్చన్ రేజ్ చేసింది. కాకపోతే వీళ్ళందరినీ ఒక సైడ్ పెట్టేస్తే ఇంకొక సైడ్ కూడా ఉంది. యాక్చువల్లీ ఈ పెళ్లిలో మేజర్గా ముగ్గురు ఖాన్స్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమీర్ ఖాన్, వీళ్ళు ముగ్గురు స్టేజ్ పర్ఫార్మెన్స్ చేశారు. ఈ పర్ఫార్మెన్స్ కోసం 10 నుండి 20 కోట్లు ఒక్కొక్క స్టార్ తీసుకుండు అని చెప్పేసి రూమర్ నడిచేది.
రూమర్ అండ్ రియల్గా తీసుకురు అని చెప్పేసి కూడా మాట్లాడుకున్నారు. రెండోది, ఇంకొకరు స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఒకరు రిహానా. ఈమె కోసం 60 నుండి 75 కోట్లు అంటే $7 నుండి $9 మిలియన్ ఈ ఒక్కరి కోసమే ఖర్చు పెట్టేశారు. ఈమెతో పాటే అర్జిత్ సింగ్ని కూడా స్టేజ్ పర్ఫార్మెన్స్ చేయించారు. అర్జిత్ సింగ్ స్టేజ్ పర్ఫార్మెన్స్ చేస్తూ అలా చాలా సాంగ్స్ పాడి అందరినీ ఎంటర్టైన్ చేసినందుకు ఈయనకి 6 నుంచి 8 కోట్లు ఇచ్చారు అని చెప్పేసి స్పెక్యులేషన్స్ నడిచినాయి. అర్జిత్ సింగ్తో పాటు దిల్జీత్ దోసాయ్ కూడా ఇలానే స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసినందుకు 4 నుంచి 6 కోట్ల వరకు ఇచ్చారు అని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళంతా స్టేజ్ పర్ఫార్మర్స్. ఈ పెళ్లి కాకపోతే ఇంకొక ఫేమస్ బిజినెస్ మ్యాన్ పెళ్లిలో వీళ్ళు ఆడడం, ఎంటర్టైన్ చేయడం, పర్ఫార్మెన్స్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. లేదా వేరే వేరే కాన్సర్ట్లలో అయినా చేస్తూ ఉంటారు. అలా వీళ్ళు డబ్బులు సంపాదించుకుంటూ ఉంటారు. సో సెలబ్రిటీస్తో పాటు వీళ్ళు పెయిడ్ సెలబ్రిటీస్. మిగతా వచ్చిన వాళ్ళంతా ముఖేష్ అంబానీ ఫ్యామిలీకి అండ్ వాళ్ళతో కలిసి ఫ్రెండ్లీగా మూవ్ అయ్యే సెలబ్రిటీస్ అందరూ. లైక్ జాన్వీ కపూర్, అనన్య పాండే అండ్ మిగతా వాళ్ళంతా అంబానీ ఫ్యామిలీకి కొంచెం క్లోజ్గా ఉండేవాళ్ళు. అండ్ ఇందులో మూడో కేటగిరీ కూడా ఉంది. ఈ మూడో కేటగిరీ ఎలా అంటే మేజర్లీ వీళ్ళంతా బిజినెస్ మ్యాన్స్. ఇంకొంతమంది అయితే అంబానీ బిజినెస్ కన్నా ఎక్కువ డబ్బు సంపాదించే బిజినెస్ మ్యాన్స్ కూడా ఉన్నారు. ఎగ్జాంపుల్కి అడానీ అండ్ మార్క్ జుకర్బర్గ్. వీళ్ళిద్దరి ఆస్తి ముందు అంబానీ ఆస్తి ఎంత కాదు. అండ్ అంబానీ వీళ్ళకు డబ్బులు ఇచ్చి మాత్రం పెళ్ళికైతే ఇన్వైట్ చేయడు. సో అలా ఇన్వైట్ చేయలేరు కాబట్టే ఈ బిజినెస్ మ్యాన్స్తో కొన్ని పెద్ద బిజినెస్ డీలింగ్స్ ఈ పెళ్ళిలో జరగాలి అండ్ వాళ్ళకి మధ్య ఒక మంచి రిలేషన్షిప్ ఉండాలి అని చెప్పేసి అంబానీ ఇలాంటి వాళ్ళందరినీ ఇన్వైట్ చేసిండు. అండ్ ఒక్కొక్కరితో ఎలా బిజినెస్ స్టార్ట్ చేసిండు, ఎలా వాళ్ళతో నెక్స్ట్ వచ్చే ప్లాన్స్ చేయబోతుండో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ పెళ్ళిలో చాలా తక్కువగా ఫేమస్ అయ్యి చాలా తక్కువ కనపడ్డ వ్యక్తులలో ఈ వ్యక్తి కూడా ఒకరు. ఈయన పేరు బాబ్ ఈగర్. ఈయన ఎవరంటే డిజ్నీ కంపెనీ CEO. అయితే ఈయనకి ముఖేష్ అంబానీకి పడదు కదా, 2 సెపరేట్ వేరే ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఎప్పుడు కాంపిటీషన్లో ఉంటాయి అనుకుంటూ ఉంటారు. కాకపోతే February 28, 2024లో ఆల్రెడీ ఈ 2 కంపెనీస్ అండ్ జియో, వాల్ట్ డిస్నీ కంపెనీస్ వీళ్ళిద్దరూ కలిసి జాయింట్ వెంచర్లా అవ్వబోతున్నాయి అని చెప్పేసి అఫీషియల్గా అనౌన్స్ చేశారు. అంటే అనంత్ అంబానీ పెళ్లి కన్నా ముందే అనౌన్స్ చేశారు. అండ్ పెళ్లిలో రిలేషన్షిప్ బిల్డ్ అయిపోయి దాని తర్వాత mid-24 లేదా 2025 స్టార్టింగ్లో ఈ ప్లాన్ని మొత్తం ఎగ్జిక్యూట్ చేయడం. February 2025 వచ్చేసరికి ఈ 2 ఓటీటీ ప్లాట్ఫామ్స్ని ఒకటిగా మెర్జ్ చేయాలని చెప్పేసి డిజ్నీ ప్లస్ హాట్స్టార్ అండ్ జియో సినిమాస్ని కలిపి జియో హాట్స్టార్గా మార్చేశారు. అయితే ఇంతకుముందే ఈ డీల్ జరగడం వల్ల ఈ డీల్ విలువ దాదాపు 70,000 కోట్లు అంటే $8.5 బిలియన్ పెట్టేసి ఈ మర్జర్ అనేది జరిగింది. ఈ ఒక్క డీల్దే 70,000 కోట్లు. మిగతా డీల్స్ చూసుకుంటే కొన్ని 100,000 కోట్లలో ఉంటుంది. సెకండ్ ఎగ్జాంపుల్ రామ్ చరణ్ గారు. ఈ పెళ్లిలో రామ్ చరణ్ అండ్ ఉపాసన గారు స్పెషల్ గెస్ట్లా ఈ ఫంక్షన్కి అటెండ్ అయ్యారు. ఫంక్షన్కి అటెండ్ అవ్వడమే కాకుండా ఈ పెళ్లి జరిగిన 4 నెలల తర్వాత ప్రతి టీవీలో ఎక్కడ ఏ ఫోన్లో యూట్యూబ్ యాడ్స్ చూస్తున్నా కానీ క్యాంపాకోలా అండ్ రామ్ చరణ్ గారి యాడే కనిపించింది. యాక్చువల్లీ క్యాంపాకోలా కంపెనీ ఎప్పుడో స్టార్ట్ అయింది అండ్ దానికోసం సెలబ్రిటీ ఎండోర్స్మెంట్ చేపియాలని చెప్పి వాళ్ళు ముందు నుంచే ప్లాన్ చేస్తున్నారు. దీంట్లో భాగంగా ముందే రామ్ చరణ్ని సెలెక్ట్ చేసి పెళ్లికి పిలిపించుండొచ్చు, లేదంటే పెళ్లిలో రిలేషన్షిప్ బిల్డ్ అయ్యి దాని తర్వాత ఈ సెలక్షన్ జరుగుండొచ్చు. అలా ఈ మ్యారేజ్లో జరిగిన ఇంకొక డీల్లో ఈ డీల్ కూడా ఒకటి. అయితే రామ్ చరణ్ అన్నకి పాన్ ఇండియా వైడ్గా చాలా ఫాలోయింగ్ ఉంది అండ్ క్యాంపాకోలను కూడా ఇండియా వైడ్గా లాంచ్ చేశారు కాబట్టి ఈ యాడ్ క్యాంపెయిన్ ముఖేష్ అంబానీకి చాలా పెద్ద మొత్తంలో హెల్ప్ అయింది. అందుకని ఈ ఒక్క క్యాంపెయిన్ కోసమే రామ్ చరణ్ గారు 8 కోట్ల నుంచి 15 కోట్ల వరకు ఛార్జ్ చేసి ఉండొచ్చు అని చెప్పేసి ఒక స్పెక్యులేషన్ అనేది నడిచింది. సో ఆ విధంగా ఒక ఫేమస్ సెలబ్రిటీతో కూడా ముఖేష్ అంబానీ బిజినెస్ జరిపిండు. మనకి దొరికిన మూడో మేజర్ వ్యక్తి మార్క్ జుకర్బర్గ్. ఈయన వరల్డ్ వైడ్గా చాలా ఫేమస్ వ్యక్తి, చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి. ఈయన ఈ పెళ్లికి అటెండ్ అవ్వడమే పెద్ద విషయం. అయితే ఈ పెళ్లికి అటెండ్ అవ్వకముందే మార్క్ జుకర్బర్గ్ ఫేస్బుక్ మెటా కంపెనీకి జియో ప్లాట్ఫామ్కి సంబంధించి చాలా మంచి రిలేషన్షిప్ ఉంది. అయితే ఏప్రిల్ 2020లో ఫేస్బుక్ కంపెనీ జియో ప్లాట్ఫామ్ వాళ్ళకి సంబంధించి కొన్ని షేర్స్ కొనుక్కున్నారు. ఆ షేర్స్ కొనడం కోసం 43,574 కోట్లు ఖర్చు పెట్టి ఆల్రెడీ మార్క్ ఇన్వెస్ట్మెంట్ చేసిండు. ఎందుకు ఈ ఇన్వెస్ట్మెంట్ మార్క్కి అండ్ ముఖేష్ అంబానీకి ఎక్కువ ఇంపార్టెంట్ అంటే మార్క్ జుకర్బర్గ్ ప్లాన్ సింపుల్. ఇప్పుడు మెటా ద్వారా మెటా గ్లాసెస్ని లాంచ్ చేస్తుడు అండ్ ఏఐలో ఒక కొత్త రెవల్యూషన్ తేవాలని చూస్తుండు. అలానే ఆయనకు సంబంధించిన సోషల్ మీడియాస్ అన్ని ఇండియా వైడ్గా చాలా ఫేమస్గా ఉన్నాయి. సో ఏదైనా ఒక ప్రోడక్ట్ని సెల్ చేయాలంటే ఇండియాలో చాలా బిజినెస్ కంప్లైంట్స్ అనేవి ఉంటాయి అండ్ చాలా అప్లికేషన్స్ ఉంటాయి, ఎక్కువ టైం పడుతుంటుంది. సో ఇవన్నీ ఉండకుండా ఎవరైనా ఒక ఫేమస్ వ్యక్తిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే వ్యక్తితో ఉంటే ఈయన పని మొత్తం సింపుల్ అయిపోతుంది. సో మార్క్ జుకర్బర్గ్ అంబానీని అప్రోచ్ అవ్వడం వల్ల అంబానీ దగ్గర ఉండే నెట్వర్క్, లైక్ పొలిటీషియన్స్తో ఉన్న నెట్వర్క్ అయినా, బిజినెస్ మెన్స్తో ఉన్న నెట్వర్క్ అయినా, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అయినా సరే, వీటన్నిటిని యూజ్ చేసుకొని మార్క్ జుకర్బర్గ్ ఎలాంటి ప్లాన్ ఉన్నా చేసుకోగలుగుతాడు.
అండ్ అంబానీకి దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే ఒకటి 43,000 కోట్లు ఒక్క ఇన్వెస్ట్మెంట్తో వచ్చింది. ఇది జస్ట్ వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్లా ఉన్నారు, పార్ట్నర్స్ అవుతున్నారు అని చెప్పేసి ఒక పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి వీళ్ళు చేసిన ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్. కానీ ఆ తర్వాత మార్చ్ 2025లో వీళ్ళు మిగతా ఏఐకి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేస్తూ ఉన్నారు. ఆ 43,000 కోట్లే కాకుండా నెక్స్ట్ రాబోయే ప్లాన్స్ మొత్తం ఈ 2 కంపెనీస్ కలిసే చేయబోతున్నాయి. అలా ముఖేష్ అంబానీకి మార్క్ జుకర్బర్గ్‌కి ముఖేష్ అంబానీతో చాలా మంచి బాండింగ్ అనేది ఏర్పడ్డది. అందుకే ఆయన ఈ పెళ్ళికొచ్చిన రోజు ఆయన కంపెనీ క్రాష్ అయినప్పటికీ వాళ్ళ కంపెనీలో ఉండే రిమోట్ టీమ్ అంతా కలిసి ఆ ప్రాబ్లమ్‌ని ఫిక్స్ చేయాలని కూర్చున్నారు గానీ, ఈయన మాత్రం అక్కడి వరకు వెళ్ళలేదు. కొన్ని వందల కోట్లు నష్టపోయిండు గానీ, అంబానీతో $5.7 బిలియన్ డీల్ జరుపుకొని మార్క్ జుకర్బర్గ్ మళ్ళీ వాళ్ళ కంట్రీకి వెళ్ళిండు. ఫోర్త్‌ది మనందరం బాగా అబ్జర్వ్ చేసిన ఎగ్జాంపుల్. ఇదే మహేష్ బాబుది. ఈ పెళ్ళిలో మహేష్ బాబు లుక్స్‌కి అందరూ ఫిదా అయిపోయారు. ఈయన కూడా ఇన్వైట్ చేసిరా అని చెప్పి షాక్ అయిపోయారు. కానీ దాని తర్వాతనే అసలు విషయం బయటపడ్డది. యాక్చువల్లీ రీసెంట్‌గా రాజమౌళి గారు రిలీజ్ చేసిన 'వారణాసి' టైటిల్ వీడియో ఏదైతే ఉందో అది మనం జియో హాట్‌స్టార్‌లో చూసినాం. అండ్ జియో హాట్‌స్టార్ అందులో మాత్రమే చూపియడం కోసం ఈ టైటిల్ లాంచ్ ఈవెంట్ మొత్తాన్ని 30-50 కోట్లు ఖర్చు పెట్టి ఆ రైట్స్ మొత్తం కొనుక్కుంది. 30-50 కోట్లు ఈ ఒక్క టైటిల్ లాంచ్‌కే పెట్టిండు అంటే దానివల్ల అంబానీకి ఏం లాభం ఉంటది అని చెప్పేసి మనం అనుకోవచ్చు. యాక్చువల్లీ జియో హాట్‌స్టార్ ఇప్పుడిప్పుడే ఫేమస్ అవుతున్న ప్లాట్‌ఫామ్. క్రికెట్ ద్వారా ఆల్ ఓవర్ ఇండియా ఫేమస్ అయింది. కానీ మన సౌత్ సైడ్, నార్త్ సైడ్‌లో అయినంత ఫేమస్ అయితే కాలేదు. సో ఇక్కడ సైడ్ వ్యాపించాలి కాబట్టి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అవ్వబోతున్న మహేష్ బాబు గారి మూవీ తీసుకొని దాని హైప్‌ని యూజ్ చేసుకుంటుండు. ఎలా అంటే ఈ టైటిల్‌కి సంబంధించిన వీడియో మొత్తం మనం జియో ప్లస్ హాట్‌స్టార్‌లో చూసినాం. దాంట్లో మనకు ఒక ఫేమస్ రియల్ ఎస్టేట్ యాడ్ కనిపించింది. ఆ యాడ్ ద్వారా ముఖేష్ అంబానీకి డబ్బులొస్తాయి. అండ్ మిగతా కంపెనీ యాడ్స్ ద్వారా కూడా డబ్బులొస్తాయి. దాని తర్వాత ఈ స్ట్రీమింగ్ రైట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని వివిధ ఛానల్స్‌కి ముఖేష్ అంబానీ అమ్మిండు. సో దానివల్ల కూడా వీళ్ళు కొంచెం డబ్బు సంపాదిస్తారు. బట్ వాళ్ళు పెట్టిన 30-50 కోట్లు మొత్తం రికవర్ అవ్వవు గానీ కొంత మొత్తం అయితది. అయితే మరి వీళ్ళకి లాసే కదా అంటే ఈ ఒక్క డీల్ వల్ల ఏం జరిగిందంటే టోటల్ 'వారణాసి' మూవీకి సంబంధించిన ఫుల్ రైట్స్ అనేవి ముఖేష్ అంబానీ దగ్గరికి వచ్చాయి. సో ఫ్యూచర్‌లో వాళ్ళు చేయబోయే ఈవెంట్స్ అన్నీ జియో ప్లస్ హాట్‌స్టార్‌లోనే మనం చూడగలుగుతాం. అండ్ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ కూడా అంబానీయే కొనుక్కోబోతుండు. దీనివల్ల నార్త్ సైడే కాకుండా సౌత్ సైడ్ కూడా ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్ చాలా వేగంగా ఎక్స్‌పాండ్ అవుతూ ఉంది. ఫిఫ్త్ డీల్ మనందరికీ తెలిసిందే రిహానాది. రిహానాకి ఫ్యాంటీ బ్యూటీ అనే ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీ ఇండియాలోకి తీసుకొచ్చింది రిలయన్స్ రీటైల్ అండర్‌లో. సో ఇది మేకప్ అండ్ స్కిన్ కేర్‌కి సంబంధించిన బ్రాండ్. ఇందులో వీళ్ళు ఏం చేశారంటే రిహానా కంపెనీ ఆల్రెడీ బయట కంట్రీస్‌లో ఫేమస్. దాన్ని ఇండియాలో ఫేమస్ చేయడం కోసం ముందు వచ్చి రాగానే 50కి పైగా స్టోర్స్‌లో దీని డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశారు. అండ్ 16కి పైగా సిటీస్‌లో ఆల్రెడీ అమ్మడం మొదలైపోయింది. ముఖేష్ అంబానీకి ఉండే మ్యాసివ్ డిస్ట్రిబ్యూషన్ కారణంగా ఫారెన్ బ్రాండ్స్‌ని ఇండియాకి తీసుకొచ్చి ఆయన రిలయన్స్ రీటైల్ ద్వారా ఇండియా వైడ్‌గా అమ్మాలి అని చెప్పేసి రిహానాతో పార్ట్నర్‌షిప్ జరుపుకుండు. ఇదంతా కాదు బ్రో. రీసెంట్‌గా మనం విన్న ఒక ఎగ్జాంపుల్ మాకు చెప్పు అంటే చెప్పు చెప్తా చెప్పు చెప్తా చెప్పు 'ధురంధర్' మూవీ ఎగ్జాంపుల్. రణ్వీర్ సింగ్ ముఖేష్ అంబానీ గారి పెళ్లిలో కనిపించారు. అది కాదు మెయిన్ విషయం. జియో స్టూడియోస్ అని చెప్పేసి ముఖేష్ అంబానీకి సెపరేట్ ప్రొడక్షన్ కంపెనీ ఉంది. దాంట్లో ఈ రణ్వీర్ సింగ్ తీసుకొని 350 కోట్ల బడ్జెట్ పెట్టి ఒక సూపర్ బ్లాక్ బాస్టర్ మూవీ తీసి 1,200 కోట్ల వరకు రికవర్ చేశారు. వాళ్ళకి హీరోకి ఒక 10-15 కోట్లు, డైరెక్టర్‌కు 5-10 కోట్లు, మిగతా ఆర్టిస్ట్ అందరికీ 5-10 కోట్లు ఇచ్చేసి టోటల్‌గా 800 కోట్ల రూపాయలు ముఖేష్ అంబానీ జేబులో వేసుకుండు. అలా ఈ ఒక్క యాక్టరే కాదు, స్టేజ్ మీద పర్ఫామ్ చేసిన ముగ్గురు ఫేమస్ ఖాన్స్ కూడా ఈ జియో స్టూడియోస్ అండర్‌లోనే కొత్త మూవీస్ కూడా తీసుకొని రాబోతున్నారు. వీళ్ళు సెపరేట్‌గా ఒక పెద్ద ప్రైవేట్ స్టూడియోనే బిల్డ్ చేయబోతున్నారు. ఇప్పుడు ఈ వీడియోలో ఉండే అసలు క్వెషన్ గురించి మాట్లాడుకుందాం. ఈ పెళ్ళికి ధోని వచ్చిండు కానీ విరాట్ కోహ్లీ రాలేదు. సేమ్ మూవీలో యాక్ట్ చేసిన రామ్ చరణ్ అన్న వచ్చిండు కానీ ఎన్టీఆర్ అన్న మాత్రం రాలేదు. దీనికి మెయిన్ రీజన్ కొన్ని ఉండొచ్చు. యాక్చువల్లీ ధోని వచ్చి విరాట్ కోహ్లీ ఎందుకు రాలే అంటే విరాట్ కోహ్లీ ఇప్పుడు యాక్టివ్ క్రికెట్ ప్లేయరే. ఆయనకి ఆ టైంలో ఐపీఎల్ షెడ్యూల్ ఉంది అండ్ కొన్ని పర్సనల్ కమిట్మెంట్స్ ఉన్నాయి. వేరే ప్లేస్కి ట్రావెల్ చేసే పని ఉంది. సో ఆ విధంగా ఆయనకి వీలు పడక రాకపోయి ఉండొచ్చు. ధోని ఎలా అంటే ఒక రిటైర్డ్ ప్లేయర్ కాబట్టి ఆయనకు కొంచెం టైం ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఫంక్షన్స్కి కూడా అటెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకు మేబీ విరాట్ కోహ్లీ రాకపోయి ఉండొచ్చు. రెండోది రామ్ చరణ్ అన్న వచ్చిండు, ఎన్టీఆర్ అన్న రాలేదు. ఎందుకు అంటే ఆల్రెడీ రామ్ చరణ్ గారితో ముఖేష్ అంబానీ డీల్ జరిపినందుకు ఆ ఫ్రెండ్షిప్ కారణంగా రామ్ చరణ్ అన్న వచ్చి ఉండొచ్చు. అండ్ ఎన్టీఆర్ గారిని కూడా పిలిచినప్పటికీ ఎన్టీఆర్ అన్నకి అప్పుడు దేవర షూటింగ్ ఉండే అండ్ టైట్ షెడ్యూల్ కూడా ఆ టైంలో ఉండొచ్చు. సో ఇలా కొన్ని రీజన్స్ కారణంగా ఈ యాక్టర్ రాలేదు. ఇన్విటేషన్ ఇచ్చేది పెళ్ళికి రండి అని చెప్పడానికి కానీ ఖచ్చితంగా రండి అని చెప్పేసి ఎవరు ఫోర్స్ చేయరు. సో కొంతమంది యాక్టర్స్కి వీలు పడ్డది కాబట్టి వాళ్ళు వచ్చారు.
ఇంకొంతమందికి వీలు పడలేదు కాబట్టి వాళ్ళు రాలేదు. అండ్ ఇంకొంతమంది మాత్రం కమిట్మెంట్స్ ఇచ్చినాం కాబట్టి వాళ్ళంతా ఈ పెళ్ళిలోకి అటెండ్ అయ్యారు. ఇంతమంది సెలబ్రిటీస్‌ని తీసుకొచ్చి ఇంత టైట్ సెక్యూరిటీని పెట్టి ఎవ్వరికీ ఎలాంటి ప్రమాదం లేకుండా సేఫ్‌గా ఒక పెళ్లి చేసి సింపుల్‌గా అన్ని వేల కోట్లు ఎగిరేయడానికి పెళ్లి చేయలేదు. ఈ పెళ్లితో పాటే కొన్ని వందల వేల కోట్ల డీలింగ్ కూడా జరగాలి. అండ్ ముందు ఎవరెవరు ఏ బిజినెస్ మ్యాన్స్‌తో అయితే మంచి మంచి రిలేషన్‌షిప్స్ వచ్చినాయో అవన్నీ ప్రాపర్‌గా మెయింటైన్ చేయడం కోసం, ఆ బాండ్ పెరగడం కోసం వీళ్ళందరినీ ఇన్వైట్ చేసి ఈ పెళ్ళికి తీసుకొని వచ్చాడు. సో ఒక బిజినెస్ మ్యాన్ ఏ పని చేసినా ఫ్రీగా చేయడం అంటారు కదా! ఇది కూడా అంతే. 7,000 కోట్లు ఖర్చు పెట్టిండంటే ఈయన చేసే నెక్స్ట్ బిజినెస్ అన్నిటిని కలుపుకొని దగ్గర దగ్గర ఒక 7,00,000 కోట్ల వరకు సంపాదించే ప్లాన్ ఆల్రెడీ దిమాక్‌లో ఉండే ఉంటది. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖేష్ అంబానీ వీడియోస్ నెక్స్ట్ కావాలా వద్దా? నేనైతే చేయొద్దు అనుకుంటున్నా ఈ నెల మొత్తం. నాకు ఒక గన్ ఇస్తారా? సో మీరు రిక్వెస్ట్ చేస్తే సార్ ఏంటి సార్ అది? నెక్స్ట్ తర్వాత చూసుకుందాం. సో ఇది వీడియో ఇన్ఫర్మేటివ్‌గా ఉంది. వీడియో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ సాయి వర్ధన్ సైనింగ్ ఆఫ్.